గురువుగారు, హ్మ్. తదుపరి రాశి తులారాశి. హ్మ్. మరి తులారాశి ఎలా ఉండబోతుందంటారు? ఈ తులారాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం హ్మ్. కొన్ని ఇబ్బందులు ఉండబోతున్నాయి. హ్మ్. ప్రధానంగా ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేయబోతున్నారో వాళ్ళకి కొంత వ్యతిరేక సమయంగా కనపడుతుంది. హ్మ్. పెళ్లి ప్రయత్నం అంటే పెళ్లి ప్రయత్నం అనే కాదు. ఒక చిన్న లవ్ అఫేర్ ఉంటే కూడా అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది హ్మ్. ఈ యొక్క తులారాశి వాళ్ళకి. మరి రిలేషన్షిప్ అనేది కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు తులారాశి వాళ్ళు. హ్మ్. పెళ్లి ప్రయత్నాలు అనేవి ఒక 6 మాసాల పాటు మరి పోస్ట్‌పోన్ చేసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. హ్మ్. తర్వాత ధనపరంగా కొంత ఇబ్బందులు పడి ఉంటారు తులారాశి వాళ్ళు. హ్మ్. గత 3 మాసాల నుంచి ఉద్యోగపరంగా చాలా చికాకులుండుంటాయి. మరి ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అన్నదమ్ములతో చాలా ఇబ్బందులుంటాయి ఈ యొక్క తులారాశి వాళ్ళకి. పెళ్ళై ఉంటే భార్యతో కూడా కొంత ఇబ్బందులు పడి ఉంటారు. అంటే ఎక్కడో తెలియని డిస్టర్బెన్స్, తెలియని ఘర్షణ. ఘర్షణ ఎక్కడ దాకపోతుందంటే పెళ్ళెందుకు చేసుకున్నావురా నాయనా అని ఎవరికి వెళుతుంది. అట్లా అని విడిపోతారని చెప్పట్లేదు. అట్లా అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి హ్మ్. ఈ యొక్క తులారాశి వాళ్ళకి. హ్మ్. మరి కుజుడు కూడా వక్రగతి పూర్తయింది కాబట్టి, కుజస్తంభన పూర్తయింది కాబట్టి, ఇక్కడి నుంచి రాబోయే కాలం ధనానికి కానీ, భార్యతో కానీ, ఆ రిలేషన్‌షిప్‌లో గానీ రాబోయే కాలం బాగుంటుందని చెప్పవచ్చు తులారాశి వాళ్ళకి. తర్వాత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి ఇప్పటికే. హ్మ్. మరి ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఇబ్బందులు ఎదురై ఉంటాయి. ఎంత ధనం వచ్చినా సరిపోదు. లక్షల రూపాయలు వస్తే కూడా ఏమన్నాయంటే ఏం లేవు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని డబ్బులు రాలేదంటే డబ్బు వస్తుంది. ఎవడికి వాడేమో ఏదో అనవసరం ఖర్చు పెడుతున్నాడనో, లేదా ఇంకెవరికో ఖర్చు పెడుతున్నారంటారు. హ్మ్. చూసేవాళ్ళు ఏంటంటే లెక్క లేకుండా ఖర్చు పెడుతూ వెళ్తుంటారు. లెక్క వేస్తేనే కానీ తెలియదు. అవునా? ఎంత ఖర్చు పెట్టాం? అవును. పెట్టిన దాంట్లో వేస్ట్‌గా ఏమైనా పెట్టామా? హ్మ్. అవసరమైన దానికి పెట్టామా? అనేది అంతు పట్టదు. అది. ఘర్షణ పడి లెక్కేసుకుంటే అప్పుడు తేలుతుంది. హ్మ్. నేను దీనికి కరెక్టే పెట్టా అది. అనేది అప్పుడు తేలుతుంది. హ్మ్. తులారాశి వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు కొంత అనుభవించి ఉంటారు. హ్మ్. మరి ఈ మాసం తర్వాత, ఈ మాసం మధ్య భాగం నుంచి అంటే హ్మ్. సుమారుగా 15, 16 తారీఖుల నుంచి తులారాశి వాళ్ళకి నేను చెప్పిన డబ్బుల పరంగా ఇబ్బంది, హ్మ్. భార్యతో ఇబ్బందులు, హ్మ్. రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు తొలగిపోతాయి. సినీ రంగ ప్రముఖులకు కానివ్వండి, రాజకీయ ప్రముఖులకు కూడా ఇక్కడి నుంచి హ్మ్. రాబోయే కాలం అనుకూలంగా ఉంది. ఏది ఏం చెప్పినా ఇవన్నీ కూడా రాశి ఫలితాలనేవి కొంతవరకే జరుగుతాయి. హ్మ్. ఎంతవరకు అంటే ఇందాక నేను చెప్పిన విధంగా శుక్రుడు, గురుడు, శని, హ్మ్. రాహుకేతువులు పెద్ద గ్రహాలు. మరి అవి శుక్రుడు గురువు వచ్చేటప్పటికి సంవత్సర కాలం పాటు ఒక రాశిలో ఉంటాడు. రాహుకేతువులు సంవత్సరంన్నర పాటు ఉంటారు కాబట్టి ఏం చెప్పినా కొన్ని గన్ షాట్‌గా జరుగుతాయి. హ్మ్. అన్నీ జరుగుతాయంటే ఇక మనం రాక్షసులు అయిపోతాం. అవును. మానవుడు కాదు. మరి గురువుగారు ఏది కరెక్ట్ అంటే జాతక చక్రం చూస్తే ఏం స్ట్రగుల్ పడుతున్నారు? ఆ సమయంలో ఇవి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనేది కంపారిజన్ చేస్తే కరెక్ట్‌గా చెప్పొచ్చు. హ్మ్. కాబట్టి జాతకం చూస్తే పూర్తి వివరాలు చెప్పవచ్చు. హ్మ్. మరి తరువాత సంతానపరంగా అనుకూలంగా ఉంది తులారాశి వాళ్ళకి. మరి తర్వాత తండ్రితో హ్మ్. ఎటువంటి విభేదాలున్నా కూడా ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. మరి లాభం చేకూరుతుంది. ఇప్పటివరకు ఏది చేసినా ఇందాక మనం అనుకున్నట్టుగా బూడిదలో పన్నీరు పోస్తే ఏమవుతుంది? అవును. ఏం కాదు. వాసన కూడా రాదు. అట్లా అటువంటి ఇబ్బందులు ఎదురై ఉంటాయి. మరి ఆ యొక్క లాభస్థానం బాగుంది కాబట్టి ఇంకొక మాసం, హ్మ్. ఇంకొక నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి రాబోయే కాలం బంగారు భవిష్యత్తు అని చెప్పవచ్చు. అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి రాహు ప్రభావం వల్ల హ్మ్. ఇమాజినేషన్ ఎక్కువ. అక్కడ ఏం లేకపోయినా ఏదో జరిగిపోతుంది. అవును. ఏదో అద్భుతం జరుగుతుంది. హ్మ్. ఇంత జరిగేది ఉంటే ఇంత జరుగుతుంది అనుకుంటాం. హ్మ్. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం కనపడదు. అక్కడ దూరంగా ఏదో కనపడుతుంది. మిణుకుమంటూ కనపడుతుంది. అదే దయ్యం రా అంటాడు. హ్మ్. అక్కడ ఏం ఉండదు. అది. ఏదో చిన్న నలుసో ఏదో ఎళ్లాడుతుంటుంది. బూజో వెళ్లాడుతుంది. ఇట్లా ఈ ఇమాజినేషన్ తగ్గించుకోవాలి. ఇమాజినేషన్ తగ్గించుకొని హ్మ్. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం తులారాశి వాళ్ళకి బాగుండబోతుంది. హ్మ్. మరి రాహుకేతువులు కూడా మారబోతున్నారు. హ్మ్. మారిన తర్వాత తులారాశి వాళ్ళకి అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. మరి ఫైనాన్షియల్‌గా బాగుంటుంది. సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ ప్రముఖులకి ఈ మాసం తర్వాత
తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి తులారాశి వాళ్ళ అదృష్ట సంఖ్య, వాళ్ళకు అదృష్ట రంగు, అలాగే ఎలాంటి పూజలు చేస్తే వాళ్ళకు పరిహారాలు దక్కుతాయి అంటారు? తులారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 4, 5. 4, 5 తారీఖులు అదృష్టమైనటువంటి సంఖ్య. మరి అదృష్టమైన రంగు ఏదైనా అంటే నీలవర్ణం, అంటే నలుపు రంగు అదృష్టమైనటువంటి రంగు. మరి ఈ గ్రహ దోషాలకి బయటపడాలి ఏంటయ్యా అంటే ఏం చేయాలి అంటే మహాలక్ష్మి ఆరాధన, తర్వాత దుర్గాదేవి ఆరాధన. దుర్గాదేవి చేస్తే కూడా సరిపోతుంది. ఎందుకంటే దుర్గా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే దుర్గాదేవి. మరి లక్ష్మికి సపరేటు, దుర్గాకి సపరేట్ చేయక్కర్లేదు. మరి దుర్గాదేవికి చేసినట్టయితే మరి ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి తులారాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగ్గ సూచన. ధన్యవాదాలు గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.